ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీకందరికీ లైవ్ చర్చ్ నుండి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మీరు అన్ని వేళలా వర్ధిల్లాలని చెప్పి మీకోసము ప్రార్థన చేస్తూ ఈ యొక్క అనుదిన ధ్యానాలు, హోప్ ఫర్ టుడే ధ్యానాలు మీకు పంపిస్తూ ఉన్నాం. మన జీవితాలలో మనము అన్ని వేళలా కూడా ఒక ఉన్నతమైన స్థితిని కోరుకుంటాం, హెచ్చింపును కోరుకుంటాం. మనం చేస్తున్న ఉద్యోగంలో, మనం చదువుతున్న విద్యలో, మన వ్యాపార రంగంలో ఉన్నతమైన స్థానం అనేది అందరూ లేదా కోరదగినదిగా ఉంది. మరి దేవుడు ఎలా హెచ్చిస్తాడు, ఎవరిని హెచ్చిస్తాడు అంటే మనుషుల యొక్క ఆలోచన కంటే దేవుని ఆలోచన, దేవుని యొక్క మార్గము, విధానము చాలా గొప్పవిగా మనకి కనిపిస్తుంది. దేవుడు ఒక మనిషిని హెచ్చించడం కోసము ఆయన ఎన్నుకున్న మార్గము పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టముగా రాయబడింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మనము మన జీవితంలో హెచ్చింపబడాలి అని అన్నట్లయితే మనకు ఉండాల్సిన లక్షణము దీనత్వం. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిందని వాక్యములో ప్రభువారు మనకి చాలా స్పష్టముగా చెప్పారు. మనము చాలా సందర్భాలలో మనకున్న స్థాయిని బట్టి, మనకున్న ఆస్తిని బట్టో, మనకున్న సామర్థ్యాన్ని బట్టో, మనకున్న వేరు స్థితులను బట్టి కొన్నిసార్లు మనము అహము కలిగిన వారముగా ఉంటాం. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడని ఇక్కడ వాక్యం మనకి నేర్పిస్తుంది. ఎప్పుడైతే మనము తగ్గించుకొని దీనులముగా ఉంటామో మన దీనత్వాన్ని బట్టి దేవుడు హెచ్చించేవానిగా ఉన్నాడు. ఎస్తేరు గ్రంథాన్ని మనం చూసినట్లయితే రాజైన అహష్వేరోషు మనకు కనిపిస్తాడు. ఈయన చాలా పెద్ద రాజు, ఎందుకంటే ఆయన కింద 127 సంస్థానాలు ఉన్నాయని వాక్యం చెబుతుంది. అయితే ఇంత పెద్ద రాజుగా ఉన్న ఇతనికి భార్యగా ఉండటానికి వస్తీ అనే ఒక రాణి తనకు భార్యగా ఉంది. తన యొక్క ప్రభావాన్ని, మహిమను అందరికీ చూపించాలన్న కోరికతో రాజైన అహష్వేరోషు ఒక దినమున చక్కని విందు చేసి ఆ విందులో తన యొక్క భార్య యొక్క సౌందర్యాన్ని అందరికీ చూపించాలని కోరుతూ వస్తీని పిలవగా ఆ వస్తీ అక్కడ రాయబడుతూ ఉంది, రాజాజ్ఞను తిరస్కరించింది. ఆమె కూడా స్త్రీల కొరకు విందు చేయించింది. తన సామర్థ్యము తాను చూపించింది, తన స్థాయి తాను కలిగి ఉంది. అక్కడ వాక్యం రాయబడుతూ ఉంది, ఆమె కూడా సౌందర్యవతి. అయితే రాజాజ్ఞను తిరస్కరించడంలో మనకి అహము లేదా అహంకారము కనిపిస్తుంది. అక్కడ రాజు వెంటనే ఆ రాణి అయిన వస్తీని కాదనట్లుగా మనం చూడగలం. అహంకారాన్ని బట్టి వస్తీ తన స్థానాన్ని కోల్పోయింది. ఆ 127 సంస్థానాల మీద ఒక రాణిగా ఉండాల్సిన వస్తీ తన స్థానాన్ని కోల్పోయింది. కారణము అహము. అదే స్థానంలోనికి దేవుడు ఒక దీనురాలైన ఎస్తేరుని ఎన్నుకున్నాడు. ఈ ఎస్తేరు ఎవరు అంటే ఒక అనాథ బాలికగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకోసమనంటే ఆమె యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. అటువంటి సమయంలో తన బంధువైన మొర్దెకే ఆమెను పెంచుకుంటూ వచ్చాడు. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక దీనురాలుగా మనకి కనిపిస్తుంది. తన యొక్క దీనత్వాన్ని బట్టి దేవుడు ఆమెను 127 సంస్థానముల మీద రాణిగా హెచ్చించాడు. అంత మాత్రమే కాదు, తన ప్రజలను కాపాడుకున్నటకు దేవుడు ఒక పాత్రగా ఆమెను వాడుకున్నాడు. కాబట్టి ఈ యొక్క పాఠము నుండి మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తాడు. దీనత్వాన్ని ధరించుకుందాం. ఏ విషయాన్ని బట్టి కూడా మనకు అహము, అహంకారము, గర్వము అనునవి ఉండకూడదు. ఒకవేళ మనం ఏదైనా విషయాన్ని బట్టి, మనకున్న విద్యను బట్టి,
సౌందర్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఆస్తిని బట్టి, మనకు వెనుకున్న జనాన్ని బట్టి మనము గనక అహంకారం కలిగి ఉన్నట్లయితే దేవుని కృప కోల్పోతాం. అన్నిటికీ మించినది ఏంటి అంటే దేవుని కృప. ఆ దేవుని కృప దీనులకు మాత్రమే వస్తుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము హెచ్చింపబడాలి, మన జీవితాల్లో ఉన్నతమైన స్థితిని కోరుకోవాలి అన్నట్లయితే దీనత్వాన్ని కలిగి ఉండడం ద్వారా మనము ఉన్నతమైన స్థితికి హెచ్చింపబడతాం. పిల్లరా, మన స్థితి ఏదైనప్పటికీ కూడా దీనులుగా ఉన్నట్లయితే దేవుడు తప్పక మిమ్మల్ని హెచ్చిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని మీ స్థానములో హెచ్చించి మిమ్ములను అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవుడు చేయునుగాక. మీకోసం ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల ప్రభువా, ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎస్తేరు వస్తీలను జ్ఞాపకం చేసుకుని ఎలాగైతే అహంకారులను మీరు ఎదురిస్తారో, దీనులకు కృప అనుగ్రహిస్తారో మేము నేర్చుకుని ఉన్నాం. ప్రభువా, మా జీవితాలలో ఏదైనా మాకున్న స్థితిని బట్టి మమ్మల్ని మేము హెచ్చించుకుంటూ అహంకారం కలిగి ఉన్నామేమో, దయచేసి మమ్మల్ని క్షమించి దీనత్వాన్ని మాకు అనుగ్రహించండి. నాతో ఏకీభవించి ప్రార్థిస్తున్నా ఈ ప్రియులందరినీ బట్టి ప్రార్థిస్తున్నా. మీ చేతులకు అప్పగించుండగా నాయన వారికి దీనత్వం దయచేసి మీ కృపను అనుగ్రహించి వారున్న స్థానంలో నుండి ఉన్నతమైన స్థానానికి హెచ్చించండి. దేశానికి, కుటుంబానికి, సంఘానికి, పరిచర్యలకు వారిని ప్రభువా ఆశీర్వాద కారకముగా మీరు మారుస్తారని, అట్టి కృప వారి జీవితాలకు మీరు అనుగ్రహిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఓకే ఫ్రెండ్స్, దేవుడు తన కృపను మీకు అనుగ్రహించి ఒక మంచి దేవుని కోసం ప్రకాశించేవారుగా మిమ్మల్ని మార్చునుగాక. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యూ.